నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కొంతమందికి చేతి వేళ్ళు తిమ్మురులు వస్తూ ఉంటుంటాయి. అలాగే మణికట్టులో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. వేళ్ళు తిమ్మురులు వచ్చేటప్పుడు చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఏముందిలే కొంతసేపు ఇట్లా రబ్ చేసుకుంటే అదే తగ్గుతుందిలే అని అనుకుంటూ ఉంటారు. సో ఏదైనా ఐటెం పట్టుకునేటప్పుడు, దాన్ని లిఫ్ట్ చేస్తుండేటప్పుడు మణికట్టులో కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. దాన్ని కూడా నెమ్మదిగా అలానే సెట్ చేసుకుందాం. ఎనీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవచ్చు. లేకపోతే పెయిన్ బాంబ్స్ ఏవైనా ఉంటే దాన్ని అప్లై చేసుకోవడం. ఇలా నెగ్లెక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఇది ఎంత సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి విషయం. నిజంగా మన చేతిలో ఏం జరగటం వల్ల ఈ తిమ్మిర్లు గాని, పెయిన్ గాని వస్తూ ఉంటుంది. దీన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి? డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? సో, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఉదయ్ ఖేర్ రెడ్డి పాల్వయ్ గారు. ఆర్థోపెడిక్ అండ్ రోబోటిక్ సర్జన్ మనతో పాటు ఉన్నారు. లెగసీ హాస్పిటల్, మాదాపూర్, 100 ఫీట్ రోడ్. హలో సార్. సార్, సాధారణంగా చాలా మందికి చేతుల్లో తిమ్ముర్లు వస్తుంటాయి. తిమ్ముర్లు వచ్చేటప్పుడు అందరూ అనుకునే విషయం ఏంటంటే, నరాలకు సంబంధించింది ఏదో మాకు ప్రాబ్లమ్ ఉంది. మేబీ దానివల్ల వస్తుందేమో అని అనుకుని ఉండొచ్చు. అలాగే మణికట్లో పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఏదో చిన్నది నేను లిఫ్ట్ చేసి ఉండొచ్చు, పెయిన్ వస్తుంది, తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ ఈ 2 సింప్టమ్స్ అనేవి కేవలం ఒక వ్యాధికి సంబంధించినవేనా? దేనికి సంబంధించిందని తెలుసుకోవాలి. వీటిల్లో మీరు అనేది ఒక పాయింట్ కరెక్ట్ అండి. తిమ్మిరి అంటే నరానికి సంబంధించింది. కాకపోతే ఒక కామన్ వాడుక భాషలో, ఒక కామన్ లేమన్ టర్మ్స్‌లో టెండాన్‌ని నరమే అంటారు, హ్మ్. నర్వ్‌ని నరమే అంటారు, బ్లడ్ వెసెల్‌ని నరమే అంటారు. అవును. ఓకే. ఇక్కడ చిన్న డిఫరెన్షియేషన్ అవసరం. నిజంగా నరం అంటే స్పర్శని క్యారీ చేసేది. హ్మ్. నొప్పిని మనకు తెలియజెప్పేది. అది నరం. హ్మ్. రక్తనాళానికి, పట్టీకి ఈ టెండాన్స్ ఇవి ఉన్నాయి. ఈ టెండాన్స్ ఉంటాయి గదా! హ్మ్. ఈ టెండాన్స్ ఉన్నాయి గదా! ఇక్కడ. ఆటిలికి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. తిమ్మిరి నరానికి సంబంధించింది. హ్మ్. ఓకే. హ్మ్. అయితే పర్టిక్యులర్‌గా మీరు అడిగిన రిస్ట్ జాయింట్ తిమ్మిరి ఏంటంటే, మన మణికట్టు ఉందండి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ భాగంలో మజిల్స్ ఉన్నాయి గదా! హ్మ్. ఇవి మీకు ఇలా చూడడానికి ఏవో 1, 2 లాగా కనబడుతున్నాయి. హ్మ్. కానీ ఆటిలో 8 మజిల్స్ ఉంటాయి. హ్మ్. ఓకే. అన్నీ ఇలా స్టార్ట్ అయ్యి ఒక టెండాన్ లాగా ఫార్మ్ అవుతుంది. పట్టీ. మజిల్ లాగా ఉండదు. హ్మ్. సన్నగా ఒక పట్టీలాగా తయారవుతుంది. ఆ పట్టీలన్నీ వెళ్ళి ఇక్కడ అటాచ్ అవుతాయి. ఓకే. అటాచ్ అయ్యే దగ్గర పైన ఇటు దానికి పర్పెండిక్యులర్ అంటే ఈ మజిల్స్ ఇలా వెళ్తూ ఉంటే దీనికి అడ్డంగా ఇంకో పట్టీ ఉంటుంది. హ్మ్. అంటే దాన్ని వాటన్నిటిని స్ట్రీమ్‌లైన్ కలుపుతూ అట్లా. చేయడానికి, ఓకే. గైడ్ చేయడానికి. అంటే హ్యాపజార్డ్‌గా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా మధ్యలో ఛానెల్స్ లాగా నీ ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది అని పెట్టడానికి హ్మ్. మళ్ళీ పట్టీలు, మళ్ళీ కనెక్షన్స్ ఉంటాయి. హ్మ్. రైట్? హ్మ్. ఇప్పుడు డ్యామ్ ఉందండి. హ్మ్. డ్యామ్‌లో వాటర్ వెళ్ళాలి అంటే పెద్ద ఫ్లో పెట్టేయొచ్చు. కానీ ప్రెషర్ కంట్రోల్ అవ్వదు. సో మధ్యలో టన్నెల్స్ లాగా పెట్టేస్తారు. అవును. రైట్? హ్మ్. ఈ సో ఇవి కూడా ఈ అంతే. ఛానల్ ఇది, ఈ ఛానల్ ఇది, ఈ ఛానల్ ఇది. రైట్? హ్మ్. అదే విధంగా ఇక్కడ ఒక పట్టీ అడ్డంగా ఉంటుంది. ఆ కింద నుండి మన టెండాన్స్ అన్నీ వెళ్తుంటాయి. హ్మ్. ఆటిల్ మధ్యలో ఒక మీడియన్ నర్వ్ అని ఒక నరం ఉంటుంది. ఓకే. ఆ నరము మన చేతికి సప్లై చేస్తది. ఈ 3 భాగాలు, ఈ 3 వేళ్ళు అనుకోండి. హ్మ్. ఈ 3 వేళ్ళకి ఇందులో సగం వేలు వరకు సప్లై చేస్తుంది. ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతదో, హ్మ్. అంటే ఈ టనెల్ అనేది కంప్రెస్ అవుతదో, హ్మ్. లేదా ఇరిటేట్ అవుతదో, ఇన్‌ఫ్లేమ్ అవుతదో, నీరొస్తదో, రైట్? ఓకే. అప్పుడు ఆ నరం ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడి ఆ నరం సప్లై చేసే పార్ట్ అంతా తిమ్మిరి, నొప్పి. బరువెత్తలేరు, తిప్పలేరు. ఇలా అందామంటే నొప్పి, ఇలా అందామంటే నొప్పి. ఒక చిటికెల వేలులో మినహాయిస్తే మిగతా అన్ని యెస్. వేళల్లో ఉంటుంది. అది యెస్. కనిపెట్టొచ్చు. ఓకే. ఎందుకంటే ఇది దాని పార్ట్ కాదు. ఓకే. చిటికెన వేలు వేరే నరం సప్లై చేస్తుంది. సో దానివల్ల మనకి తిమ్మిరులతో పాటు నొప్పి, తిమ్మిరులు 2 కలిపి ఉంటుంది. ఓకే. తట్టుకోలేరండి. హ్మ్. అసలు కొందరైతే మిడ్‌నైట్ లెగుస్తారు. ఇలా చేతి ఇదిలించుకుంటారు. చాలా కామన్‌గా తెలీదు జనాలకి. ఏదో అవుతుందిలే అనుకుంటారు. ఇలా పడుకోవడం వల్ల వచ్చిన తిమ్మిరి అని ఫిక్స్ అయిపోతారనమాట. హ్మ్. మిడ్‌నైట్ లెగిసి చేతులు ఇట్లా ఇద్దించుకుంటూ ఉంటారు. గమనించండి, ఎవరైనా ప్రతి 100 మందిలో ఒకరు ఆ టైప్ ఉంటారు. ఫస్ట్ మనకి తిమ్మిరులు రావడం, ఆ తర్వాత పెయిన్ అనేది స్టార్ట్ అవుతుందా? లేకపోతే ఈదర్ వేస్ 2 అలా కలుపులు చెప్పడానికి అలా రాదు. ఏం 2 లేదు? టుగెదర్ రావచ్చు. ఫస్ట్ ఇది రావచ్చు, ఫస్ట్ అది రావచ్చు. ఎలాగైనా రావచ్చు. ఈదర్ వేస్. సరే, ఎలాంటి సందర్భాల్లో ఇలాంటివి చూడొచ్చంటారు? ఈ పెయిన్ అండ్ తిమ్మిరులు రావటానికి, కార్పల్ మెయిన్‌లీ టన్నెల్ ఇన్ఫెక్ట్ అవ్వటానికి ఎలాంటి సందర్భాల్లో ఇన్ఫెక్ట్ అవ్వదు. చూడొచ్చు? నో. నో. ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫెక్ట్ యాహ్! అవ్వదు. ఓకే. ఎఫెక్ట్ ఇట్స్ అవ్వడం. నాట్ ఇన్ఫెక్షన్. ఇట్స్ నాట్ పస్. హ్మ్. చీము రాదు. హ్మ్. ఇన్ఫెక్ట్ అవ్వదు. ఓకే. ప్రెషర్ అండి బేసికల్లీ. టైప్ కంప్యూటర్ వర్క్. రైట్? టిపికల్ రిపిటేటివ్ మూవ్‌మెంట్స్. ఓకే. అంటే వ్రిస్టే ప్రెషర్. ఎక్కువగా యూజ్ చేస్తున్నప్పుడా? యెస్. రిస్ట్‌ని రిపిటేటివ్‌గా వాడడం ఒకటి. అండ్ ఈటిల్లో దేవుడు మాకు కాస్త ఫ్రీడమ్ ఇచ్చాడు. ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు.
ప్రాబ్లం. వంటలు అవన్నీ చేసేటప్పుడు. Yes. ఓకే. దాంతో పాటు థైరాయిడ్ ఒకటి, రుమటాయిడ్ ఒకటి, ఒబీసిటీ ఒకటి, మ్మ్. అవి ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వీటిల్లో సాఫ్ట్ టిష్యూ ఇన్ఫ్లమేషన్ ఈజీగా ఉంటుంది. మ్మ్. సో ఈ పార్ట్లో మమ్మల్ని స్పేర్ చేసి ఆడవాళ్ళకి ఎక్కువ ఇచ్చారు పాపం. మ్మ్. సో ఇది ఆడవాళ్ళు ఎక్కువ కనబడుతుంటది. ఓకే. సో మరి డయాగ్నోసిస్ అనేది ఎలా చేసుకోవాలంటారు? దీనికి ఓ 10 టెస్టులు చేయాల్సిన అవసరం లేదండి. నిజం చెప్పాలంటే పేషెంట్ తిమ్మిరి చెప్పించే విధానం, ముట్టుకుంటే నొప్పి ఎక్కడ ఉంది అని మాకు కొన్ని టెస్టులు ఉంటాయి. ఇట్లా వేలి రావడం, ఇలా తిప్పడం టెస్టులు ఉంటాయి అనమాట. ఓకే. డాక్టర్ 99% ఆఫ్ ద టైమ్స్ దీనికి ఓ పెద్ద టెస్ట్లు అవసరం లేదు. మ్మ్. కాకపోతే ఏంటంటే మేము ఏదైనా పేపర్ పైన పెన్ పెట్టాలి అంటే డాక్యుమెంటేషన్ అవసరం కాబట్టి మ్మ్. ఓ చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే. డయాగ్నోస్టిక్. రేర్ గా మాకు ఇంకా డౌట్ ఉందంటే ఎంఆర్ఐకి వెళ్తాం. బట్ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఇది క్లినికల్ డయాగ్నోసిస్, అంటే డాక్టర్ని కలిస్తే సరిపోతుంది. సో ఒకవేళ ఇది కనిపెట్టడం లేట్ అయింది, డిలే చేశారు, నెగ్లెక్ట్ చేసుకుని అలా వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? సర్జరీ. సర్జరీ వరకు వెళ్ళాల్సి మా డిపార్ట్మెంట్ లో ఏది లేట్ అయినా సర్జరీ అండి. అన్నిటికీ ఆన్సర్ సర్జరీ. ఏం లేదు, అంటే బిఫోర్ వస్తే సర్జరీని అవాయిడ్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ అవాయిడ్ చేయొచ్చు. ఓన్లీ మెడిసిన్ తోటి తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ఫాక్ట్ మెడిసిన్స్ కూడా పెద్దగా అవసరం లేదు. పాయింట్ అదే. ఇందాక మీకు ఏం చెప్పాను, రిపిటేటివ్ రెస్ట్ మూమెంట్స్ వల్ల వస్తుంది. ఆ మూమెంట్స్ ఆపేయండి, ఓకే. దీనికి రెస్ట్ ఇవ్వండి. ప్రాపర్ గా 4 ఆర్మ్స్ నింటని వేసి పట్టి వేసి వదిలేయండి దాన్ని. నైట్ టైం కూడా వేయండి. ఓకే, నైట్ టైం కూడా దీనికి మూమెంట్ ఇవ్వకుండా రెస్ట్ ఇచ్చేసేయండి. 50% ఆఫ్ టైమ్స్ తగ్గిపోతాయి. ఓకే. పెయిన్ ఎక్కువ ఉంది అంటే ఒక 2 పెయిన్ కిల్లర్స్ ఒక 4-5 రోజులు, దాంతో కూడా తగ్గట్లేదు. ఇంకా నా తిమ్మిరి అసలు నాకు స్పర్శ తెలియట్లేదు, అసలు నాకు ఈ తంబు వేళ్ళు ఇవేవి ఇండెక్స్ ఫింగర్ అసలు ఏం తెలియట్లేదండి. పవర్ తగ్గిపోతుంది, బరువు చాలా ఎక్కువ ఉంటుంది, స్పర్శ కూడా పోతుంది. అంతే కదా, నరము దాన్ని కంప్రెస్ చేసేస్తుంది కదా. సో పవర్ తగ్గుతుంది, స్పర్శ తగ్గుతుంది. చాలా తట్టుకోలేకపోతే సర్జరీ అంటే అంత టిపికల్ గా ఏమైనా ఉంటుందా? సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ చూడడానికి ఆస్కారం ఉంటుందా? సర్జరీ అంటే పెద్దగా కోస్తేనే సర్జరీ కాదండి, చిన్నగా ఇలా టచ్ చేసినా సర్జరీనే. బ్లేడ్ పడిందంటే సర్జరీ. ఓకే, ఇప్పుడు ఇందాక మీకు ఏం చెప్పాను, ఇక్కడ పట్టీల పైన ఒక అడ్డంగా ఇంకో పట్టీ ఉంటుంది. ఓకే, ఆ ఫేషియాని ఇలా కట్ చేసామనుకోండి, ఓపెన్ అయితే అంతే. బేసికలీ లోపల ఉన్న ప్రెషర్ని రిలీజ్ చేయాలి. ఎలా చేయాలి? అడ్డంకి ఉన్న పట్టీని రిలీజ్ చేస్తాం, అంతే. అదే సర్జరీ. దీనికి ఓ పెద్ద సర్జరీ చేయం. ఇంత ఒక 2 సెంటీమీటర్లు ఓపెన్ చేసి ఓ 3 సెంటీమీటర్లు ఓపెన్ చేసి 2 కుట్లు పడతాయి, అయిపోతుంది. సో ఎప్పుడైనా ఎవరైనా అంటే సీరియస్ సందర్భంలో చూసేటప్పుడు ఎనీ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకునేటప్పుడు ఎక్కువగా ఇక్కడ కట్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా చేసుకునేటప్పుడు ఈ నర్వ్స్ అన్ని కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుంది? మీరు అన్నట్టుగా కార్పల్ టనల్స్. ఇప్పుడు సూసైడ్ చేసిన వాళ్ళు అందరూ ఆ మెడికల్ నాలెడ్జ్ తోనే చేసుకోరు. ఏదో ఇక్కడ ఏదో రక్తనాళం ఉంటుంది, వాళ్ళు కట్ చేసుకునేది రక్తనాళం కోసం. అక్కడ ఏదో రక్తనాళం ఉంటుంది, కట్ అయితే రక్తం పోయి చనిపోతారు అన్న థాట్ తోనే కట్ చేసుకుంటారు. అలా అని రక్తనాళం ఎక్కడుందో తెలియదు కదా, బ్లైండ్ గా కట్ చేసేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కట్ అవుతాయి. మేము అవన్నీ ఆ అటెంప్ట్స్ ఏవి సక్సెస్ కావండి, అవన్నీ ఫెయిల్యూర్ అటెంప్ట్సే. అవన్నీ మళ్ళీ డాక్టర్ దగ్గరకు వస్తాయి, మేము ఇవన్నీ కుట్టాలి మళ్ళీ, అంతే. మళ్ళీ వాటిని స్టిచ్ చేసి మళ్ళీ నార్మల్ చేయడానికి అవుతుంది, కాకపోతే టైం పడుతుంది. ఏంటంటే ఇవన్నీ ఒక టెన్షన్ లో ఉంటాయి, ఒక పొజిషన్ లో టెన్షన్ లో ఉంటాయి కదా, అది కట్టవంగానే రిట్రాక్ట్ అయిపోతాయి, వెనక్కి వెళ్తాయి. సో మేము వాటిని పైకి వెళ్ళి వెతుక్కుంటూ ముందు తీసుకొచ్చి ఎండ్ టు ఎండ్ కుట్టేసి దానికి ప్రాపర్గా సిమెంట్ పట్టీలు వేసి ఒక 6 వారాలు రెస్ట్ ఇచ్చి మళ్ళీ తర్వాత స్ట్రెంథనింగ్ ఇచ్చి మళ్ళీ 6 వారాలు. చిన్న పని మాకు 3 నెలల పని ఉంటుంది. వాళ్ళు 1 నిమిషంలో కట్ చేసుకుంటే మాకు 3 నెలల పని ఉంటుంది. 3 మంత్స్ పడుతుంది. ఓకేనా. సో నార్మల్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ టైమ్స్ అవుతాయి. సో అలానే ఇప్పుడు మీరు అన్నారు 4 వేళ్ళు కూడా ఇబ్బంది వస్తుంది అని చెప్పి, అలా కాకుండా కేవలం బొటన్ వేనే ఒకటే ప్రాబ్లం వచ్చింది, సో పెయిన్ ఎక్కువ వస్తుంది అని అంటే దానికి ఏమై ఉండొచ్చు అంటారు? ఓన్లీ బొటన్ వేలు యూజువల్గా ఏంటంటే అంతే, ఇవి 4 ఒక రకంగా వెళ్తున్నాయి, పక్కకి వెళ్తుంది కదా. సో దీనికంటూ సపరేట్ దారి ఉండాలి కదా. సో ఈ బోన్కి సంబంధించి 2 సపరేట్ టెండాన్స్ ఉంటాయి. ఇక్కడ కనబడుతున్నాయా? ఇవి 2 కనబడుతున్నాయి, అవి రైట్. ఇవి ఇక్కడ ఒక దగ్గర నుండి ఇలా స్టార్ట్ అవుతాయి, ఇది రైట్. ఇక్కడ స్టార్ట్ అయ్యే దగ్గర 2 టెండాన్స్ కలిపి ఒక పట్టీ లోపల ఉంటాయి. సేమ్ ఇది కూడా అంతే,
బటన్స్, వీడియో గేమ్స్, మొబైల్, వీడియో థైరాయిడ్స్, గేమ్స్ అలాంటియా? సీరియస్గా. ఓకే. ఓకే, వీడియో గేమ్స్, థైరాయిడ్స్, ఒబెసిటీ, రుమటాయిడ్స్, వీటిల్లో ఆర్ ఏదైనా దెబ్బ తగులు ఉండడం, వీటిల్లో ఏమవుతుందంటే ఈ వెళ్తున్న ఈ టనెల్ షీత్ టైట్ అయిపోతుంది. మామూలుగా ఇలా ఉంటుందండి, ఫ్రీగా ఉంటుంది. మీరు ఇది మూవ్ చేయాలన్నప్పుడు ఇది ఇలా గ్లైడ్ అయిపోతూ ఉంటుంది. ఈ 2 టెండాన్స్ కూడా దీంట్లో నుండి వెళ్ళిపోతాయి ఫ్రీగా ఓకే. ఓకే. ఈ షీత్లో నుండి. రిపీటేటివ్ మూమెంట్స్లో ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్స్ ఉన్న వాళ్ళలో, రుమటాయిడ్స్, ఒబేసిటీ, ప్రొఫెషనల్గా దీన్ని ఎక్కువ వాడే వాళ్ళలో బేసికల్గా ఈ ఫ్రీ మూమెంట్ కాస్త టైట్ అయిపోతుంది. మళ్ళీ లాజిక్ సేమ్, కాకపోతే ఇక్కడ నరం ఏమి ఉండదు, సో తిమ్మిరిలే ఉండవు. కానీ మూవ్ చేయాలంటే ఇబ్బంది. ఇక్కడ పట్టేస్తున్నారండి, ఈ వేల్ని ఇక్కడ పట్టేస్తున్నారు, కానీ ఇది మూవ్ చేయాలి, ఎలా మూవ్ అవుతుంది? అవ్వదు. సో మూవ్ చేసిన ప్రతిసారి నొప్పి అవుతుంది. సేమ్ రెస్ట్ ఇవ్వండి, ఒక 4 వారాలు తగ్గే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. రెస్ట్ అంటే బాడీకి రెస్ట్ కాదండి, దీనికి రెస్ట్. ఇలా ఒక పట్టీ వేసి దాన్ని పడుకోబెట్టేయండి, జాయింట్ని పడుకోబెట్టేయండి, కదలకుండా తగ్గుతుంది. తగ్గలేదా కోసేస్తాం అంతే. సో ఫస్ట్ మెథడ్ అయితే దానికి రెస్ట్ ఇచ్చి ఒకసారి ట్రై చేసి చూడాలి. ఆఫ్టర్ దట్ ఇలా వెళ్ళొచ్చు అని అంటారు. రైట్. థ్యాంక్ యూ సార్. చాలా మందికి ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ గురించి అంత పెద్ద అవగాహన అయితే ఉండదు. సో ఎందుకు వస్తుందో ఏంటి అనే విషయాలు కూడా తెలియదు. చిన్న చిన్న విషయాలను అనుకుంటారు, దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు అన్నట్టుగా సర్జరీ వరకు తెచ్చుకుంటూ ఉంటారు. దాని గురించి ఇవాళ మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.